ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు మనం అరుణాచలం టెంపుల్కి వచ్చామండి. రాజగోపురం దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. దీపంతో పాటు కొబ్బరికాయ కూడా కొట్టేసి మేము ప్రదక్షిణలు మొదలుపెట్టామండి. అరుణాచలం ఆలయం అనేది మనం శివునికి అంకితం చేయబడి ఉంటుంది. పురాతన కాలంలో ఏం జరిగిందంటే బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు శివుడు జ్యోతి రూపంలో అవతరించారనేది ఇక్కడ కథనం. మనం మొదటిగా ఇంద్రలింగం దర్శించుకున్నామండి. కొంచెం ముందుకు వెళ్ళగానే అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రదక్షిణలు చేసుకొని దండం పెట్టుకొని బయలుదేరాము. ఒకసారి చూడండి అరుణాచలం యొక్క కొండని. తర్వాత యమలింగం దర్శించామండి. కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. లోపలికి వెళ్ళడానికి అంత అనుమతి ఉండదు కదండి, అందుకే చుట్టుపక్కల ఉన్నాయి మీకు చూపించాలని చెప్పేసి వీడియోలు తీయడం జరిగింది. చూడండి అంతా. నైరుతి లింగం దగ్గరికి వెళ్ళామండి. నైరుతి లింగం దగ్గర కూడా చూడండి బయట ఎంత ప్రశాంతంగా ఉందో. మేము ఉదయం 6:30కి మొదలు పెట్టామండి గిరి ప్రదక్షిణ చేయడము. దాదాపు 12:30 అయిందండి. ఆ తండ్రిని తలుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే అంత బాధ అనిపించలేదండి. వరుణలింగం చూడండి, వాయులింగం, అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం కుబేరలింగం చూడండి, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర చాలా మంది ఉన్నారండి. మోక్ష మార్గం నుంచి నేను బయటకు వచ్చాను. శివయ్యని తలుచుకొని చాలా సంతోషంగా అనిపించిందండి. లాస్ట్కి ఈశాన్య లింగం దగ్గరకు వచ్చామండి. ఇక్కడికి వచ్చే వరకు ఆ దేవుడు ఎన్ని